కానీ 7వ దినాన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఏది కూడా చెడ్డదని దేవుడు చెప్పలా, అన్నీ మంచివే. ప్రియ సోదర సోదరి, మేము ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళిన తర్వాత ఆ లోపల గుమ్మంలోకి వెళ్ళగానే ఇంత ఇనప మొక్క, ఏమండి, ఒక రాడ్ లాంటిది ఇనపది ఒక మొక్క వేశారు, ఒక చెప్పు వేశారు, ఆ తర్వాత ఒక చీపురు కట్టేశారు, ఆ తర్వాత ఆ చెప్పు తీసి పక్కన పెట్టా, ఆ ఇనపది పక్కన పెట్టా, ఆ చీపురు పక్కన పెట్టా. మరి లోపలికి వెళ్ళాలంటే అడ్డున్నాయి. అయితే అన్నీ పక్కన పెట్టి లోపలికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అక్క ప్రైజ్లాడ్ అక్క, అన్న ప్రైజ్లాడ్ అంటే, అన్న ప్రైజ్లాడ్ అన్న, అక్క ప్రైజ్లాడ్ అక్క అన్నారు. అన్న తర్వాత ఏంటక్క ఎదురు ఏదో పెట్టారు కదా ఏంటి అంటే, ఏం లేదులే అన్న. ఏంటక్క అంటే, ఏం లేదు, దెయ్యాలు వస్తాయి కదా, దెయ్యాలు వస్తాయి అని చెప్పేసి బాలింత ఇంట్లో ఉంది, ఏమండి, అందుకే బాలింత ఇంట్లో ఉందని చెప్పేసి ఎదురు మేము చెప్పులు పెట్టామన్నా, ఎదురేం పెట్టాం, చీపురు పెట్టామన్నా, ఎదురేం పెట్టాం, ఆ చిన్న మొక్క రాటు మొక్క పెట్టామన్నా. ఎందుకు పెట్టారు అంటే, అవి ఉంటే ఏమి రావా? చూసారా, కొన్ని విషయాలలో మనం దేవుని పిల్లలమే. ఎవరమండి మనం? గట్టిగా చెప్పండి, వినపడట్లా. మనం దేవుని పిల్లలమే అంటే అన్యజనుల మధ్య సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ఇంటిలో ఏం పొంగించాలి? ఇంట్లో దిగ్గానే, మన ఊరిలో కాదులేండి, ఇంట్లో ఏం పొంగించాలి? ఏమండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ఇంట్లో